అబూ పూల రంగడు వచ్చిండే మోడీ కుర్చీ మడత విప్పి కూర్చుంటే ఈ మధ్యలో ట్రెండింగ్ పాట వచ్చింది. ఆ తాత ఉన్నాడు కదా వరంగల్ తాత, ఈ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర తిరిగేది. ఏదో ఆయన జీవితంలో జరిగిన చిన్న విషయాన్ని చెప్పుకుంటా మా ఇంటికి పోతే కుర్చీ మడత పెట్టి అని బూతు జారిండు. ఆ బూతు మీద త్రివిక్రమ్ అనే ఒక సనాతనవాది పాట చేసిండు ఏకంగా. గుంటూరు కారం అనే సినిమాలో కుర్చీ మడత పెట్టి అని ఒక సాంగ్ చేసిండు. దాన్ని కాస్త ఇప్పుడు వార్తగా రాసిండు ఇది తెలంగాణ పేపర్లో. మోడీ కుర్చీ మడత విప్పి కూసుంటే లక్షద్వీపులకు స్వర్ణయుగం వచ్చింది, మాల్దీవ్స్కు గ్రహణం పట్టింది, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ఒక రాష్ట్రానికి టూరిస్టులు క్యూ కట్టారు, కంటెంట్ ఉన్నోడు బీచ్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే చాలు ఓ దేశం అల్లాడిపోయింది అని వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారం. మరి మణిపూర్లో అలాగే కుర్చీ వేసుకొని కూర్చుంటే, లదాఖ్లో కుర్చీ వేసుకొని కూర్చుని ఉంటే, కలింపూర్లో కేరళ కూర్చుంటే, నోట్ల రద్దు టైంలో కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటే దేశంలో చాలా అద్భుతాలు జరిగేవి కదా అని రివర్స్ కౌంటర్లు. అవును కదా. మరి మణిపూర్లో కుక్కీలు మైతీలు చంపుకుంటా అంటే, మణిపూర్లో క్రైస్తవులుగా ఉన్న కుక్కీల మీద దాడులకు తెగబడి చంపుతుంటే మరి అప్పుడు ఈ కుర్చీ మడత కుర్చీ దొరకలే వేసుకొని పోయి కూర్చోవడానికి ప్రధానమంత్రి గారు? ఎంతమంది బిడ్డల్ని మహిళల్ని ఊరేగించి బహిరంగంగా పొలాల్లో అత్యాచారం చేసిండ్రు. 10-15 మంది ఒకే స్త్రీ మీద అత్యాచారం చేసిండ్రు. ఒక రావణుడు ఒక సీతను కిడ్నాప్ చేస్తేనే ఇప్పటికే ఆ కథలో మనం రాముణ్ణి హీరోగా చూపిస్తూ రావణాసుని దొంగగా చూపిస్తూ ఆ కథను చెప్పుకుంటున్నాం కదా. మరి ఇదే భారతదేశంలో పుట్టిన అనేక మహిళలు మణిపూర్లో అత్యాచారానికి గురైతే హీరో పాత్ర పోషించవలసిన మోదీ సైలెంట్గా దుప్పటి కప్పుకొని పండుకుంటే మనం ఏమనాలి? ఇప్పుడు ఆ మల్దీవులకు ఏదో సోగ్గాలు లెక్క పూల రంగడి లెక్క పోయి ఫోటోలకు పోజులు ఇస్తే కూర్చోబెట్టి ఆ ఫోటోలను వేసి లక్షద్వీపులకు స్వర్ణయుగం వచ్చింది. ఎందుకు? ఆడికి మోడీ పోయింది కాబట్టి ఇప్పుడు పోతాను. మిగతా వాళ్ళు ఇక ఫుల్ డబ్బు వస్తుంది లక్షద్వీపులకు అని చెప్తాను. అయినది 56 ఇంచుల ఛాతి, ఇండియన్ జేమ్స్ బాండ్ లెక్క, ప్రపంచానికి రాక్ స్టార్ లెక్క, కానీ డ్యాన్స్ లేడు, ఫైట్ చేయడు, పని కూడా చేయడు. జస్ట్ కుర్చీ వేసుకొని కూర్చుంటే చాలా దేశాలే అల్లాడిపోతున్నాయి. ఇదంతా ఎవరి గురించో ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఆయనే భారత ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోడీ. మొన్న మధ్య లక్షద్వీప్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే మాల్దీవులకు ఆర్థిక సంక్షోభం వచ్చిందట. వేలలో హోటళ్లు ఫ్లైట్ బుకింగ్లు క్యాన్సిల్ అయ్యాయని సోషల్ మీడియా హోరెత్తిచ్చింది. అంత బాగానే ఉంది, భారత టూరిజంకు కాసులు కురుస్తాయి. కానీ అదే కుర్చీ మణిపూర్లో వేసుకొని కూర్చొని ఉంటే ఓ మారణ హోమం ఆగిపోయేది కదా. అదే కుర్చీ మడత విప్పి అరుణాచల్ ప్రదేశ్ వద్ద కూర్చుంటే చైనా గజ్జున వణికిపోయి దేశంలోకి చొచ్చుకొని వచ్చేది కాదు కదా. అదే కుర్చీని మడత విప్పి లఖింపూర్ కేరీలో కూర్చుని ఉంటే రైతు ఉద్యమం ఆగిపోయేది కదా. అదే కుర్చీని జమ్మూ కాశ్మీర్లో పుల్వామా పఠాన్కోట్ లో వేసుకొని కూర్చుంటే అది పెద్ద టెర్రరిస్ట్ జరిగేది కాదు కదా. ఇవన్నీ పక్కన పెడితే కుర్చీ వేసుకొని జనం నిల్చున్న క్యూ లైన్ల వద్ద కూర్చొని ఉంటే నోట్ల రద్దు లాంటి దిక్కుమాలిన దేశాన్ని దివాలా తీయించే నిర్ణయాలు ఉండేవి కాదు కదా. ఇవన్నీ కాకుండా రష్యా టు ఆఫ్ఘనిస్తాన్ పర్యటన తర్వాత లాహోర్లో ల్యాండ్ అయినప్పుడు పాకిస్తాన్ ISI సెంటర్ కుర్చీ వేసుకొని కూర్చుంటే మొత్తం ఉగ్రవాదమే నామరూపాలు లేకుండా పోయేది కదా అని సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ మొదలైంది. ఇది ఇక్కడ చూడండి. అసలు మోడీ గారు మిమ్మల్ని ఏ విధంగా ప్రధానమంత్రి అనుకోవాలో ఇప్పటికీ అర్థమైతలేదు. ఈయన మంచి మాట రాసింది ఇక్కడ, ఆయన ఇండియన్ జేమ్స్ బాండ్. నిజమే, కమల్ హాసన్ అన్న దశావతారం సినిమాలో 10 క్యారెక్టర్లే పోషించిండు. కానీ మీరు ఈ 10 సంవత్సరాలల్లో ఏ వేల క్యారెక్టర్లు పోషించిండు. కాకపోతే అది సినిమాలుగా రాలేదు. ఆయనేమో సినిమా తీసిండు, మీదేమో సినిమాలుగా రాలేదు, ఫోటోలుగా వస్తున్నాయి. ఒక్కొక్క ఫోటో వస్తుంది. పులితోటి దిగిన ఒక ఫోటో, ఈ లక్షద్వీపులో కూర్చున్న ఒక ఫోటో, మణిపూర్లో కూర్చున్న ఒక ఫోటో, ఇట్లా ఏందండి ఇది? అదే
అంటే ఈ ప్లేస్లలో ఇట్లా కృషి చేసుకో, లక్షద్వీప్లో కూర్చున్నట్టే ఈ లదాఖ్లో ఎందుకు కూర్చోలేదు, ఈ మణిపూర్లో ఎందుకు కూర్చోలేదు, జమ్మూ కాశ్మీర్లో ఎందుకు కూర్చోలేదు, అదే లఖింపూర్ కేరీలో ఎందుకు కూర్చోలేదు, ఓట్ల నోటు ఓట్ల రద్దు అప్పుడు ఎందుకు కూర్చోలేదు, అవి కూర్చుంటే సమస్యలు పరిష్కారం అయ్యేది కదా అని ఏదో ఉల్లాసానికి పోయి కూర్చొని ఫోటోలు దించుకొని పెద్ద వైరల్ చేపించింది దాన్ని. బాబా బాబా బాబా. ఇంకా జోక్ ఏంటంటే ఈయన ఆ డై కొట్టిండు కదా సముద్రంలోకి, అవన్నీ వేసుకొని ఈయన సంరక్షకులను పక్కన పెట్టుకొని అవన్నీ వేసుకొని స్విమ్మింగ్ సూట్లు వేసుకొని దునికిండు. అరే రాహుల్ గాంధీ సుత్తా అంటేనే ఎవరు లేడు పక్కన టక్కున దునికిండు సముద్రంలో. అది ధైర్యం, అది ధైర్యం, రాహుల్ గాంధీ ధైర్యం, 100% రాహుల్ గాంధీ ధైర్యం. దయచేసి ఫోటోలకు పోజులు పక్కన పెట్టి దేశం ముంగడ పడే పని చేయి. నిరుద్యోగం అంతకంతా పెరిగిపోతుంది దేశంలో కూడా. మన దేశం అభివృద్ధి చెందాలి కానీ పక్క దేశానికి నష్టపోతే అదేం సంతోషం. అంటే మనకు లేకపోయినా మంచిదే కానీ మందికి ఉంటే ఓర్వలేంతాను. ఇది